నీ వెనక సీఎం ఉన్నా, డిప్యూటీ సీఎం ఉన్నా, పిఎం ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా, మంత్రులున్నా అందరూ కూడా తల్లి గర్భం నుంచి వచ్చినోళ్ళే. ఇవాళ వాడు రేపొద్దున నేను కావచ్చు, రేపొద్దున నువ్వు కావచ్చు. కానీ ఎవడికి పదవులు శాశ్వతం కాదు, మనుషుల ప్రేమ మాత్రమే శాశ్వతం. ఎవడేమైనా ఎక్కడున్నా కూడా ప్రశ్నించే గొంతుక ఓన్లీ మీడియానే. మీడియా జోలికి వస్తావు, మీడియా ఇష్టానుసారంగా మాట్లాడతావు. జైభీం అంటే గౌరవం ఉండదు, అంబేద్కర్ అంటే అసలే ఉండదు, ఎస్సీలు అంటే చిన్న చూపు చులకన. అరే ఏ కాలంలో ఉన్నారు రాబాయ్ మీరు? ఏ జనరేషన్లో ఉన్నారు మీరు? ఇది తాత ముత్తాతల కాలం అనుకుంటున్నావా ఇది? బరిగీసి చెప్తున్నా బరిగల శివ లాంటోడు ఉంటాడు. బరిగీసి చెప్తున్నా బరిగల శివ లాంటోడు బరాబర్ నిలబడతాడు. ఎవడు ఉన్నా లేకపోయినా, ఎవడు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, ఎవడు సాయం చేసినా సాయం చేయకపోయినా తప్పకుండా అన్యాయం పైన సమరం చేస్తాడు. ప్రాణం ఉన్నా లేకపోయినా కొట్లాడుతూనే ఉంటాడు. అది జైభీం నినాదము, అది బరిగెల శివ స్టాండ్. నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు అనేక మంది తెలుసు, నన్ను దగ్గర నుంచి చూసినటువంటి అనేక మంది రాజకీయ నాయకులు తెలుసు, నన్ను దగ్గర నుంచి చూసినటువంటి అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ అధికారులు తెలుసు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది జర్నలిస్టులు తెలుసు, అనేక మంది మేధావులకు తెలుసు, అనేక మంది ఇంటెలెక్చువల్ తెలుసు. వాళ్ళందరిని అడగండి. నా ఎదురుగా ఉండేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరిని అడగండి. ఎక్కడో ఉండి దుబాయ్లో ఉండి, ఎక్కడో ఉండి నకిలీ ఫేక్ ఐడీలు సృష్టించి అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి పోయి ఇలా అమాయకులైనటువంటి వీళ్ళ వల్ల జోలికి పోతాను, ఇష్టానుసారంగా మాట్లాడతానంటే బిడ్డ తోళ్ళీసి ఆరబెడతాం. గుర్తుపెట్టుకో, తోళ్ళీసి ఆరబెడతాం. మీరు గూగుల్లో వెతికితే నా ఆఫీస్ అడ్రస్ దొరుకుతుంది, గూగుల్లో వెతికితే నా బయట దొరుకుతుంది. ఎన్నోసార్లు చెప్పాను. ఇవాళ ఎవరైనా సోషల్ మీడియాలో వాళ్ళ గురించి కొడితే మొత్తం దొరుకుతుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ ఎంత భయంకరంగా ఉంటుంది, అంత భయంకరంగా ఉంటారు. చూడు, కసాయి మూకలపై కేసు నమోదు. ఏం కేసు అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. ఇది నా పేపరు, ఇది నా పేపరు. ఎక్కడెక్కడైతుంది అంటే తెలంగాణ, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, విజయవాడ, ఢిల్లీ, కర్ణాటక, బెంగళూరు, తమిళనాడు, చెన్నై, మహారాష్ట్ర, ముంబై, గోవా, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, దుబాయ్, మస్కట్. ఇన్ని రాష్ట్రాలలో, ఇన్ని దేశాలలో, ఇన్ని ప్రాంతాలలో నా జర్నలిస్టులు ఉన్నారు. నేను అంతమందికి లైఫ్ని ఇచ్చాను, అంతమందికి లైఫ్ని ఇచ్చాను. అంతమంది జైభీం టీవీ కోసం, జైభీం దినపత్రిక కోసం పనిచేస్తారు. వాళ్ళందరూ ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఉన్నారు, రెగ్యులర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ నిజంగా అక్కడి నుంచి సమాచారం అందిస్తారు. నేను వాళ్ళందరి సమాచారాన్ని సేకరించి నైట్ అంతా కూర్చొని ఎడిటర్గా, ఒక చైర్మన్గా, ఒక సంస్థల ఓనర్గా ఇవన్నీ మోసేటువంటి బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఇలా కుల మత భేదం లేకుండా ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా వార్త రావాలి, ఏ పేపర్లో ఏ పేజీలో ఏ వార్త రావాలి అని ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తూ సుదీర్ఘకాలంగా జైభీం టీవీ, జైభీం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నడిపిస్తున్నాను. నీలాంటి లుచ్చాగాన్లో, నీలాంటి కసాయిగాన్లో, నీలాంటి ఔలాగాన్లో, నీలాంటి బ్రోకర్ గాన్లో, నీలాంటి మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకోలేనంటే దౌర్భాగ్యుడివి నువ్వు. నీలాంటి వాళ్ళు ఎందుకు రా బతికి? రే ఇలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో. ఇలా తెలుగు రాష్ట్రాల్లో భయంకర పరిస్థితులు జరుగుతున్నాయి. ఎంతోమంది ఇలా జీవితాలు ఆగమైపోతున్నాయి. ఎంతోమంది నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకు ఉపాధి కల్పించు. ఇలా హిందుత్వం అని ఏముంది? హిందుత్వం ఏం చేస్తుంది? హిందుత్వం టెంపుల్కి వెళ్తే అనేక మంది రేపులకు గురైపోతున్నారు. ఇలా టెంపుల్స్కి వెళ్ళి నిజంగా వెళ్ళేటువంటి దర్శనం చేసుకునే సమయంలో అనేక మంది అయ్యప్ప స్వాముల ప్రాణాలు కోల్పోతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ జీవితాలు హిందుత్వంలో లేవా? వాళ్ళకేం కష్టం వచ్చింది? మరి వాళ్ళు ఆదుకోరా? అమాయకులైనటువంటి క్రైస్తవుల జోలికి పోయి
విధ్వంసం చేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం, చర్చను ధ్వంసం చేస్తానంటే తప్పకుండా జైభీం టీవీ ఉంటుంది, జైభీం దినపత్రిక ఎప్పటికి ఉంటుంది. రాసేది నేనే, కొట్లాడేది నేనే, ఫైట్ చేసేది నేనే. చెప్తున్నాను, నా వయసు 32, ఇంకా చాలా వయసు ఉన్నది. నేను 18 సంవత్సరాలకే ఓటు ఏ విధంగా అయితే ఓటు హక్కు వచ్చిందో, ఓటు హక్కు రాగానే మీడియా ఫీల్డ్లోకి వచ్చిన వ్యక్తిని నేను. ఈ భారతదేశంలో పౌరుడిగా నా ప్రథమ పాత్ర ఎప్పుడంటే, భారత పౌరుడిగా నేను ఎప్పుడైతే నా ఓటు హక్కును వినియోగించుకున్నానో అప్పుడే నేను మొదలు పెట్టడం జరిగింది. రాజ్యాంగం అంటే ఏంది, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఏంది, ఎందుకు మాలా మాదిగలు ఊరికి దూరంగానే ఉంటారు, ఎందుకు ఈ వెలువెయ్యబడ్డటువంటి కుటుంబాల్లో మేమెందుకు పుట్టాం, మమ్మల్ని ఎందుకు ఇంత దూరంగా ఉంటారు, మమ్మల్ని ఎందుకు ఇంత చీకటి కోణాలు ఆలేస్తారు, మమ్మల్ని ఎందుకు అంటరాని వాళ్ళుగా చూస్తున్నాను. ఆ రోజే మొదలైంది నాకు. నా ఓటు హక్కు ఎప్పుడైతే మొదలైందో, నా ఓటు హక్కు ఎప్పుడైతే నేను వేసానో గప్పటి నుంచి నాకు మొదలైంది. ఆ రోజు నుండి మొదలుకుంటే ఈ రోజు వరకు ఇంత పెద్ద నినాదాన్ని, ఇంత పెద్ద టీవీ ఛానల్ని నడిపిస్తున్నానంటే అనేక మంది మేధావులు, అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులు, వాళ్ళందరూ కూడా దగ్గరుండి సపోర్ట్ చేసిన వ్యక్తులు. ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న, ఇప్పుడు కూడా మా అమ్మ, ఇప్పుడు కూడా మా అన్న వాళ్ళు, ఇప్పుడు కూడా మా ఫ్యామిలీలో నా కుటుంబ సభ్యులు, నా బంధువులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా టెంపుల్స్లకి వెళ్తూ ఉంటారు, గుడిలలోకి వెళ్తూ ఉంటారు, కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు. నేను కూడా వెళ్తా, నేను కూడా వాళ్ళ పక్క నిలబడతా, వాళ్ళు చెప్పింది చేస్తాను. వాళ్ళ ఆచారం అది, నా ఆచారం ఇది. కానీ ఎక్కడ వద్దు గిద్దు అని చెప్పలేదు. చర్చికి పిలిచిన చర్చికి వెళ్తాను, మసీద్ పిలిచిన మసీద్కి వెళ్తాను. నా ఫ్రెండ్స్ మసీద్ ముస్లిమ్స్ ఉన్నారు, వాడు ఏమైనా పండుగ చేసుకుంటే తప్పకుండా పిలుస్తాడు. హిందువుల పండుగ వెళ్తే నా కుటుంబ సభ్యులు ఉన్నారు, పోతే మేము పోతాం. ఉప్పలమ్మ చేసుకుంటాం, మళ్ళా కనకదుర్గమ్మ చేసుకుంటాం, అన్నారం షరీఫ్కి వెళ్తాం, కుమరవెల్లికి వెళ్తాం, రాజన్న టెంపుల్కి వెళ్తాం, తిరుపతికి వెళ్తాం, అన్నీ చేస్తాం. ఇక్కడికి పోతే చర్చిలకు పోతాం, మెదక్ చర్చికి పోతాం. ఉన్నటువంటి ఏ చర్చిలు మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి చర్చిలు ఉంటే ఏ చర్చిలు పిలిచినా, ఏ పాస్టర్లు పిలిచినా సాధారణంగా వెళ్ళిపోతాను, వాళ్ళ గురించి మాట్లాడతాను, వాళ్ళ గురించి స్పందిస్తాను, వాళ్ళ గురించి మాట్లాడతాను. మసీదులో ఉన్నటువంటి ఎవరైనా పిలిచినా కూడా వాళ్ళ దగ్గరికి పోతాము, మసీదులో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏ తారతమ్యాల్లో అందరి సమానమే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా అందరిది బ్లడ్ ఒకటే, అందరి మతాలు అందరి సమానమే అని చెప్తున్నాయి. మరి నీకేం ముట్టిందిరా? ఓన్లీ క్రైస్తవ మతం వినే విషయం కక్కుతున్నావు. క్రైస్తవులు దొరికిల్లా నీకు? క్రైస్తవులలో నిజంగా బలిసిన పాస్టర్లు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ జోలికి పోతలు, వాళ్ళు కూడా బైబిలే చెప్తున్నారు కదా, వాళ్ళు కూడా బైబిలే ప్రసంగం చేస్తున్నారు కదా.